న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. కేతన్పల్లి బంద్ కారణంగా పట్టణం నిర్మానుష్యంగా మారింది. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రధాన కూడల వద్ద పోలీస్ పికెటింగ్ నిర్వహించి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఆటో సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ రుద్దూర్ ప్రధాన రహదారిపై డిస్ట్రిబ్యూట్ కెనాల్ నుంచి నీరు వృధాగా ప్రవహించి రోడ్డుపై నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. కమ్మసంగం ఫంక్షన్ హాల్ సమీపంలో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతూ ప్రయాణికులు, ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి నీటి వృధాను అరికట్టి రోడ్డుపై నిలిచిన నీటిని తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. కాగజ్ నగర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా 21వ వార్డు సభ్యురాలు దూసరి కృష్ణవేణి హాజరు కాకపోవడంపై శివగౌడ్ బుధవారం స్థానిక హనుమాన్ ఆలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎన్నికల రోజున తాము డబ్బులు తీసుకొని హాజరు కాలేదన్న ప్రతిపక్ష నాయకుల ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. తాను ఎప్పుడు డబ్బులకు అమ్ముడుపోనని, ఆరోపణలు చేసేవారు ఆధారాలతో మాట్లాడాలని, లేనిపోని ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. స్వస్తి వచనం, విశ్వక్సేన ఆరాధన, పుణ్యవాహచనం పూజలతో అర్చకులు ఈ వేడుకలకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 28 వరకు 11 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలలో భాగంగా 24న ఎదుర్కోలు, 25న కళ్యాణం, 26న రథోత్సవం, 28న అష్టోత్తర శతఘాటాభిషేకం వంటి కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఈ సందర్భంగా ఈ నెల 28 వరకు అర్జిత సేవలను తాత్కాలికంగా రద్దు చేశారు. వరంగల్ నగరంలోని స్త్రీ శక్తి పీఠం దేవాలయాన్ని కూల్చివేయడానికి స్థానిక మద్యం వ్యాపారి, మాజీ ఎమ్మెల్యే కొండవర్గీయులు కుట్ర పన్నుతున్నారని ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలోని అరుదైన ఈ దేవాలయాన్ని రాజకీయ నాయకులు కూల్చాలని చూస్తున్నారని, దేవాలయాలకు కులాలను ఆపాదించకూడదని ఆయన అన్నారు. రోడ్ల మధ్యలో ఉన్న అన్ని నిర్మాణాలను తొలగించాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాద్లో పారిశుద్ధ్యంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ కర్జన్, అడిషనల్ కమిషనర్ రవికిరణ్తో కలిసి చార్మినార్, మక్కా మసీద్, మదీనా ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో రోడ్లు, జంక్షన్లు అత్యంత పరిశుభ్రంగా ఉంచాలని, పారిశుద్ధ్య పనుల్లో ఏమాత్రం అలసత్వం వహించరాదని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఎం నివాసానికి సమీపంలో సినీ ఫక్కీలో చైన్ స్నాచింగ్ జరిగింది. మాదాపూర్లోని హాస్టల్లో ఉంటూ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న కడపల మానస తన ఆఫీస్కు వెళ్తుండగా జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 44లోని RTV ఛానల్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. యాక్టివ్ అయిపోయి వచ్చిన ఓ యువకుడు యువతి మానస మెడలోని బంగారు గొలుసును లాక్కొని పారిపోయారు. ఈ సంఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గాంధీనగర్లోని మెయిన్ రోడ్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ముళ్ల పొదలు పెరిగిపోవడంతో విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడుతుంది. ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లడానికి కూడా ప్రజలు భయపడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి ట్రాన్స్ఫార్మర్ పరిసరాలను శుభ్రం చేసి ప్రజలకు ఇబ్బందులు తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు. బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ దావా స్వాతి 34 వార్డుల కౌన్సిలర్లను రాజకీయాలకు అతీతంగా పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలని, ఆ తర్వాత వార్డుల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ రాగంశెట్టి సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. బెల్లంపల్లి మున్సిపల్ మీటింగ్ హాల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ దావా స్వాతి ఒక్కొక్కరిని పేరుతో పిలిచి ప్రమాణ స్వీకారం చేయించారు. బీఆర్ఎస్ పార్టీతో గెలిచిన 14 మంది కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు.